వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. ఇక వార్త వివరాలకు వెళ్తే కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరాహార దీక్షపై వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. ఆమెకు ఏ హోదా ఉందని ప్రశ్నించిన ఆయన బీసీ హక్కుల పేరిట నిరసనలు తెలపడం పూర్తిగా హాస్యాస్పదం అన్నారు. నియోజకవర్గం లేదే కానీ ఎమ్మెల్సీ కూడా కాదన్న విషయం గుర్తు చేస్తూ పాదయాత్ర దీక్షలతో రాజకీయ ప్రయోజనం పొందాలనే ప్రయత్నమేనని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలకేమైనా చేశారా అంటూ విమర్శించారు. రాజకీయంగా తిరిగి గుర్తింపు పొందేందుకు ఆమె ఈ స్టంట్లు చేస్తుందన్నారు. ప్రజలు మాత్రం ఇవన్నీ అర్థం చేసుకుంటున్నారని, బీసీల సమస్యలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు కాదు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడాల్సిందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ చరిత్రను తిరగరాయాలన్న ఆలోచనతో వ్యర్థ యత్నాలు చేస్తుందని, ప్రజలు ఈ నాటకాల్ని నమ్మరని అన్నారు. అసలు మా బీసీల ఉద్యమాన్ని కూడా హైజాక్ మీరు చేసిన రోజే మీరు తప్పుపట్టినాం. ఆనాడు మీ బీఆర్ఎస్ లో మా బీసీ నాయకత్వం లేదా అని. అసలు మీరు ఇప్పుడు ఏ హోదాతోని ఈ ప్రకటన చేసినారో అర్థం కావడం లేదు. నిజంగా మీకు మా బీసీల పైన మీ భారతీయ రాష్ట్ర సమితికి ప్రేమ ఉంటే మీ తండ్రి కేసీఆర్ గారు మీరు వచ్చి ఢిల్లీలో ఈ ధర్నానా ఈ దీక్షణ చేస్తే మా బీసీల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము భావించవలసి వస్తుంది. ఏంది దొంగ డ్రామాలు ఏందో అంటున్నాం. అసలు మా చిత్తశుద్ధిలో ఏం లోపం ఉందని అడుగుతున్నాం. తెలంగాణలో దీక్ష చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఆ దీక్ష చేయవలసిన అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీలో ఉంది బీజేపీ ప్రభుత్వం పైన. ఎందుకు భారతీయ జనతా పార్టీ పైన మీరు కానీ మీ తండ్రి గారు కేసీఆర్ గారు మాట్లాడడానికి వెనుకాడుతున్నారు? నరేంద్ర మోడీని చూసి ఎందుకు మీరు వణుకుతున్నారు? దానికి ముందు సమాధానం చెప్పండి. మేము వెళ్ళి ఢిల్లీలో బీసీల కోసం పోరాటాన్ని చేస్తాము, ఉధృతం చేస్తామంటే ఇప్పుడు ఈ డ్రామాలు, దీక్ష డ్రామాల పేరిట, డైవర్షన్ పాలిటిక్స్ పేరిట కవిత గారు ముందుకు రావడం ఈ సబబు ఎంతవరకు అనేది మా బీసీ సమాజం గమనిస్తున్న వేళ. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రండి. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వ్యతిరేకంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నా ఇస్తారు, దీక్ష చేస్తే కూర్చోరు. మేమో పక్కన కూర్చోండి, మీరో పక్కన వచ్చి కూర్చోరు అక్కడ మా బీసీల కోసం. దానికో అర్థం కానీ అసలు తెలంగాణలో దీక్ష చేయడానికి ఇక్కడ ఏం అవసరం ఉందో అంటున్నాం. ఈరోజు మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర శాసనసభలో బిల్లును పాస్ చేయించినాం, కేంద్ర ప్రభుత్వం కప్పినాం. 2018 రాజ్యాంగ బీసీ రిజర్వేషన్ల అంశంపై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు మైండ్ గేమ్ రాజకీయాలే అని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విమర్శించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కాదైన కవిత ఆ రిజర్వేషన్లపై మాట్లాడే అర్హత ఏంటని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బీసీ హక్కుల పేరిట సెంటిమెంట్ రేకెత్తించేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అసలు బీసీల సమస్యలు తెలుసుకున్నవారు అయితే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఆ వర్గానికి న్యాయం చేయలేకపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఇప్పుడు ఈ డబ్బింగ్ రాజకీయాలను పట్టించుకోరని, నిజమైన బీసీ హక్కుల కోసం ఉద్యమిస్తున్న వారు ఎప్పుడూ ప్రజల మద్దతు పొందుతారన్నారు. కవిత వ్యవహారాన్ని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారని, ఆమె నాటకాల వల్ల బీసీలకు ఏ ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్లపై మాయాజాలం ఆడే ప్రయత్నం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల పక్షపాతిగా బీసీల కోసం అన్ని రకాల విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో రాజకీయంగా 42% రిజర్వేషన్ ప్రకటించి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఇవాళ కేంద్రానికి పంపిన ఘనత కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఇవాళ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ పంపింది కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది చూసి మీరు ఓర్వలేక ఇవాళ తెలంగాణలో డైవర్ట్ పాలసీ చేయడానికి ఏదో దీక్ష చేస్తా అంటున్నావు. ఏ హోదాలో నువ్వు దీక్ష చేస్తావు? మా ముఖ్యమంత్రి 5, 6, 7 తారీఖున మా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరం కలిసి ఢిల్లీ నడిపోతున్న మేము ధర్నా చేయడానికి సిద్ధమైతే నువ్వు దాన్ని డైవర్ట్ పాలిటీ చేయడానికి ఇలా గల్లీలో ధర్నా చేస్తా అంటున్నావు. నువ్వు బీసీల పక్షపాతి అయితే, బీసీల మీకు ప్రేమే ఉంటే మీ అయ్యను, మీ బావను, మీ అన్నను తీసుకొని వచ్చి ఢిల్లీలో ధర్నా చేయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడ బీజేపీతో దోస్తాన్ చేసి ఇవాళ గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తాన్ చేసి లాలూచి మీ చీకటి ఒప్పందాలు బయటపడతాయని చెప్పి బీజేపీకి సపోర్ట్ చేసి ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి బీసీల కోసం బీసీ పక్షపాతిగా కొట్లాడుతుంటే మేము 5, 6, 7 తారీఖులో ఢిల్లీలో పెద్ద ఎత్తున 1000 మందితో ధర్నా చేస్తామంటే ఇవాళ డైవర్ట్ పాలిటీ చేయడానికి గల్లీలో దీక్ష చేస్తా అంటున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఎంపీలు, మీ ఎమ్మెల్యేలతోటి
మీ అయ్యా మీ అన్నతోటి మీ బావతోటి ఢిల్లీలో బీజేపీ వాళ్ళ మీద కొట్లాడు, మీ చిత్తశుద్ధి చాటుకోరు. కానీ ఈ డైవర్ట్ పాలిటిక్స్ ను తెలంగాణ ప్రజలు నమ్మరు. ముఖ్యంగా మీ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. మిమ్మల్ని విస్మరించి ఇంట్లో కూర్చోబెట్టిన ఈ డైవర్ట్ పాలిటిక్స్ తెరలేపుతున్నారు. కాబట్టి కవిత గారు తస్మాత్ జాగ్రత్త. ఈ డైవర్ట్ పాలిటిక్స్ లను మీరు మానుకోవాలి. కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతిగా, బీసీలకు పెద్దపీట వేసే పార్టీగా ముందుకు పోతుంటే రాజకీయాలను డైవర్ట్ చేయడం కోసం ఇవాళ మీరు బీసీలకు సీట్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పడం ఒక పెద్ద మోసమని మాజీ మంత్రి ఎమ్మెల్యే తీవ్రంగా విమర్శించారు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా రేవంత్ రెడ్డి ఒక్కరోజైనా బీసీల కోసం ప్రధాని మోదీని కలిశారా అని ప్రశ్నించారు. తన ప్రభుత్వ అవసరాలు, ప్రైవేట్ పనుల కోసమే మోదీని కలుస్తున్నారని ఎద్దేవా చేశారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే మోదీని కలవాల్సిన అవసరం లేదా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ బీసీ హక్కులపై మాయమాటలు మాట్లాడుతుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 8వ తేదీన కరీంనగర్లో బీసీ సంఘాలతో కలిసి బహిరంగ సభ నిర్వహించబోతున్నామని ప్రకటించారు. ఆ సభలో బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ నేతల మోసాలను ప్రజల ముందుకు తీసుకెళ్లే ఈ సభ పెద్ద ఎత్తున జరగనున్నదని అన్నారు. బీఆర్ఎస్ నిజమైన బీసీ హక్కుల కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. నీళ్లు వేయినాయి, వ్యవసాయం కుంటుపడ్డది. 5, 6, 7 అనకు 5 నుంచి ఉండండి, అక్కడనే మొత్తం కంప్లీట్ అయ్యేదాకా రాకండి దయచేసి. వస్తే మాత్రం తెలంగాణలో బీసీ సమాజం ఒప్పుకోదు. మోసపూజ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందనుకో డెఫినెట్గా ఇన్ఫినిటీ. ఎక్కడైతే జయలలిత గారు కూర్చొని నేను ఢిల్లీ వదిలేదు లేదన్నప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ పోయేది లేదని చెప్పి బిచ్చుకొని డెఫినెట్గా మేము అందరం నమ్ముతాం. లేకపోతే డెఫినెట్గా మీరు మా మోసం చేసిన బాధ్యత ఉన్నది. అందుకే మేము ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ ఫస్ట్ స్టాండ్ క్లియర్, ఒకటే క్లియర్. ఆర్డినెన్స్ వద్దన్నాం. చాలా సంఘాలు పోయినాయి, మేము పేరు చెప్పలేం. మీరు ఆర్డినెన్స్ ఇచ్చేయండి, ఓహో ఆహో అన్నారు. మీరు జియో ఇవ్వండి, ఓహో ఆహో అన్నారు. కానీ మేము ఫస్ట్ నుంచి మా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఒకటే. ఆర్డినెన్స్ చెల్లదు, జియో చెల్లదు, మాకు రాజ్యాంగ సవరణ జాలే, మీకు చట్టసభలు మాకు డెఫినెట్గా 40% రావాలి. ఆ స్టాండ్నే ఈరోజు మేము అదే స్టాండ్ ఉన్నాం. పార్టీ పరంగా ఇస్తా అంటున్నారు, అది పెద్ద మోసం. ఎగ్జాంపుల్ 30 జిల్లా పరిషత్తులు ఉన్నాయి, 42% అఫీషియల్గా ఇస్తే మాకు 13 జిల్లా పరిషత్తులు మాకు బీసీ కేటాయించాలి. పార్టీ పరంగా ఇస్తే కేటాయించగలుగుతారా మీరు? 12,500 సర్పంచులు ఉన్నాయి, 42% అఫీషియల్గా చట్టంలో చేసే విధంగా ప్రభుత్వం ఇస్తుంది. పార్టీ పరంగా ఇస్తే వస్తాయా? కానీ మీ పార్టీ పరంగా ఇచ్చేది మాకు సంబంధం లేదు. చట్టపరంగా మీరు ఈరోజు గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారము 42% జిల్లా పరిషత్ చైర్మన్లలో, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లలో, మున్సిపల్ కార్పొరేటర్లలో అన్నింటిలో కూడా 42% బీసీలకు రిజర్వ్ చేయండి. అప్పుడే మేము నమ్ముతాం చెప్పగానే మోసం చేస్తే మాత్రం ఎట్టి పసుకము. అందుకే 8వ తారీఖు నాడు 5, 6, 7 తారీఖు తర్వాత 8వ తారీఖు కరీంనగర్లో ప్రోగ్రాం పెడతాం. బీసీ సంఘాలందరినీ కూడా తీసుకెళ్తాం. మా యొక్క బీఆర్ఎస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తాం. మొదటిగా ప్రప్రదంగా కర్మని స్టార్ట్ చేస్తాం. 10 జిల్లాలలో సమావేశం ఏర్పాటు చేస్తాం. మోసాన్ని ఎండగడతాం. ఎందుకోసము 42% రిజర్వేషన్ అయ్యేదాకా మేము ఇట్లా సమావేశం చేసుకుని పోరాటం చేస్తాం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్తో కరీంనగర్లో ఆగస్టు 8వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలన్నదే తమ స్పష్టమైన డిమాండ్ అని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు హాజరు కానున్నాయని తెలిపారు. ఇది ఒక సాధారణ సభ కాదని, బీసీల హక్కుల కోసం సమర శంఖారావమైన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని, రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లో ఆ మోసాన్ని ఎండగడతామని హెచ్చరించారు. బీసీల కోసం గతంలో ఏం చేశారో ఇప్పుడు ఏం చేస్తున్నారన్నది ప్రజలకు తెలియజేస్తామన్నారు. బీఆర్ఎస్ నిజమైన బీసీ సంక్షేమం కోసం పోరాటం చేస్తుందని తలసాని స్పష్టం చేశారు. మేము కూడా కరపత్రాలు పెట్టి ఆ డిమాండ్ పెడతాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మోసం చేస్తుంది, కొత్త ఏం కాదు. వాళ్ళు ఏంటంటే అధికారం ఉన్న ప్రభుత్వంలోనేమో ఇంకా 3 మంత్రులు ఉన్నాయి, మీరు దమ్ముంటే బీసీలను చేయండి, అది చేయరు. దాంతోపాటు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి, అవి బీసీలకు ఇవ్వండి, అది చేయరు. అన్ని ఏవైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఇరిగేషన్ కాంట్రాక్టులు కావచ్చు అన్ని 42% ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. 2 ఏళ్ళు దగ్గర 20 మాసాలు అవుతుంది, ఇప్పటి వరకు ఒకటి కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. రెండోది, అధికారంలో ఎవరైతే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ
లేకపోతే ఇంజనీరింగ్ కానీ లేకపోతే డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి బీసీలని అందరినీ లూప్ లైన్లో వేసి ఫార్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళనే మెయిన్ స్ట్రీమ్లో పెట్టిర్రు. మీరు అది కూడా వెరిఫై చేసుకోవచ్చు. అంటే మీ చేతిలో ఉండేమో చెయ్యరు, ఢిల్లీలో పోయి పెద్ద డ్రామా చేస్తారు. ఢిల్లీలో పోయి డ్రామా చేయగానే తానా తందానా అని ఆడ డోలు ఒకళ్ళ మీద డోలు ఒకళ్ళు కొట్టుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే, మేము కూడా ఢిల్లీలో రాష్ట్రపతి గారిని కలవబోతున్నాం. మా పార్టీ డెలిగేషన్ రాష్ట్రపతి గారిని కలిసి బీజేపీ ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి మోసాన్ని మరి వెంటనే వాళ్ళు కూడా ఈ 42% రిజర్వేషన్ మీద ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండు పార్టీలు ఆడుతున్నటువంటి నాటకం డ్రామాలు అల్టిమేట్గా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బహుజనులని మోసం చేసేటువంటి అంశం. కాబట్టి ఈ సందర్భంగా మా పార్టీ పరంగా ఇచ్చేటువంటి పిలుపు, రేపు జంతర్ మంతర్ దగ్గరనో లేకపోతే ఢిల్లీలో జరిగిన ధర్నా తర్వాత ఆ వారంలోనో మళ్ళీ క్యాబినెట్ పెడతారు. క్యాబినెట్ పెట్టి ఆ రోజు డిక్లేర్ చేస్తారు, నోటిఫికేషన్లు ఇస్తుర్రు. రెండోది ఎలక్షన్కు పోతున్నాం, హైకోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి ఇది మోసం చేసింది బీజేపీ ప్రభుత్వం. కాబట్టి మేము ఎలక్షన్లోకి పోవాల్సిన హైకోర్టు డైరెక్షన్ ప్రకారం వెళ్తున్నాం. మా పార్టీ పరంగా టికెట్లు ఇస్తాము, బీసీలకు 42% అని చెప్పబోతున్నారు. కాబట్టి ప్రజలందరూ, మా బహుజన బిడ్డలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఒకవేళ 42% రిజర్వేషన్ చేయకుండా ఎలక్షన్లోకి పోతే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి అందరూ సిద్ధంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 8వ తారీఖు నాడు కరీంనగర్లో భారీ ఎత్తున ఈ 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పోవాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తోని మేము కరీంనగర్లో స్టార్ట్ చేయబోతున్నాం. ఆ తర్వాత అన్ని జిల్లాలకు విస్తరిస్తాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గర దోషిగా నిలబెడతాం. దాంతోపాటు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని ప్రజల దగ్గర పెడతాం. వాళ్ళ కరపత్రాలు, మేము కూడా కరపత్రాలు పెట్టి ఆ డిమాండ్ పెడతాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మోసం చేస్తుంది, కొత్త ఏం కాదు. వాళ్ళు ఏంటంటే అధికారం ఉన్న ప్రభుత్వంలోనేమో ఇంకా 3 మంత్రులు ఉన్నాయి, మీరు దమ్ముంటే బీసీలను చేయండి, అది చేయరు. దాంతోపాటు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి, అవి బీసీలకు ఇవ్వండి, అది చేయరు. అన్ని ఏవైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఇరిగేషన్ కాంట్రాక్టులు కావచ్చు అన్ని 42% ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్. విజయవాడలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి భూమి కేటాయించినప్పుడు విలువైన భూమి అని విమర్శించిన వారు ఇప్పుడు అదే విజయవాడలో విలువైన ప్రభుత్వ భూమిని లూలు మాల్ కోసం ధారాదత్తం చేశారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. రాజధాని ప్రాంతంలో ప్రజల అవసరాలకు ఉపయోగపడే స్థలాన్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పజెట్టి ప్రజా సంపదను ప్రైవేట్ చేతుల్లోకి తరలిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో స్వయంగా సంపద సృష్టించని ప్రభుత్వం ఉన్న ప్రభుత్వ స్థలాలను బయట రాష్ట్రాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించడమే పనిగా పెట్టుకుందన్న విమర్శలు వచ్చాయి. విజయవాడ నగర హృదయంలో ఉన్న విలువైన భూమిని విదేశీ కంపెనీలకు తక్కువ ధరకే అప్పగించడం వెనుక ఉన్న ఎజెండా ఏమిటో ప్రభుత్వమే చెప్పాలంటూ ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. ఒక అద్భుతమైన స్టాట్యూ నిర్మాణం చేస్తే దానిపైన వేలాది కోట్ల రూపాయల భూమిని అంబేద్కర్ గారి స్మృతివనానికి ఖర్చు పెట్టారు అని విమర్శలు చేయడం జరిగింది. మరి ఈరోజు విజయవాడ నడిబొడ్డులో సుమారు కమర్షియల్గా గజం 12,000 నుంచి ఎస్ఎఫ్టీ 12,000 నుంచి 14 వెళ్ళే ప్రాపర్టీని మరి లూలు మాల్కి ఏ విధంగా దారదత్తం చేశారు? అసలు లూలు మాల్ ఎవరిది? అంటే లూలు గ్రూప్ నాకు తెలిసి బాబు గారిదా? మా డిమాండ్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న భూములు ఏదైతే మీరు ఈ మధ్యకాలంలో ఈ కంపెనీలన్నింటికి ఇచ్చారో, ముఖ్యంగా లూలు మాల్కి సంబంధించి మీ మధ్య జరిగిన ప్రభుత్వానికి లూలు మాల్కి జరిగిన ఒప్పందాన్ని బహిర్గతం చేయాలి.
సత్వా గ్రూప్కి కానీ ఈ కపిల్ గ్రూప్కి కానీ ఏఎస్ఎన్ఆర్ సంబంధించిన గ్రూపులకు కానీ వర్షా కంపెనీకి సంబంధించి కానీ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఎంఓయూల ప్రకారం ఎంత కాలంలో నిర్మాణాన్ని వాళ్ళు మొదలు పెడతారు, ఎంత కాలంలో పూర్తి చేస్తారు, ప్రతి అగ్రిమెంట్లోనే ఉంటుంది. మెమోరాండం అండర్స్టాండింగ్లో రాసుకుంటాం కదా వాళ్ళు పెట్టేది ఏంటి, షరతులు ఏంటి అనేది. ఇవన్నీ కూడా బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా లూలు మాల్కు సంబంధించి లూలు మాల్ ఒప్పందం ఏదైతే ఉందో మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. పెట్టుబడిని ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఆ ఒప్పందాన్ని ఈ ప్రభుత్వం మరొక్కసారి పునఃసమీక్షించుకుని ప్రజల ఆస్తిని పప్పు బెల్లాలా కాకుండా ఈ లూలు ఒప్పందాన్ని పునఃసమీక్షించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈవేళ మీరు సంపద సృష్టిస్తాను, సంక్షేమం చేస్తాను అన్నారు. సంపద సృష్టించుకోగా ఈ రాష్ట్ర సంపదని పక్క రాష్ట్రాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, విదేశాల్లో ఉన్న హైపర్ మార్కెట్ అధినేతలకి ఈ రాష్ట్ర సంపదని మీరు అప్పనంగా అప్పచెప్పుతూ ఉన్నారు. విశాఖపట్నం మీరు చెప్పుకుంటున్నారు కదా పూడిమడగదే 1,00,000 కోట్ల పెట్టుబడి అని. ఆ ఎవరి టైంలో జరిగింది ఆ ఒప్పందం? మీరు ఈరోజు గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన పెట్టుబడులు అంటున్నారు. గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన రాష్ట్రంలో అన్యాయం, వేధింపులకు గురవుతున్న బాధితుల కోసం వైఎస్ఆర్సీపీ ఓ వినూత్న డిజిటల్ యాప్ను తీసుకురావడానికి సిద్ధమవుతుంది. ఈ యాప్ ద్వారా బాధితులు తమ ఫిర్యాదులను అధికారుల పేరుతో నేరుగా నమోదు చేయొచ్చు. సంబంధిత ఆధారాలుండే దస్త్రాలను అదే యాప్లో అప్లోడ్ చేసే సౌకర్యం కూడా ఉంది. ఒకసారి సబ్మిట్ చేసిన వెంటనే ఆ ఫిర్యాదు వైఎస్ఆర్సీపీ డిజిటల్ లైబ్రరీకు చేరుతుందని సమాచారం. ఇలా ప్రతి ఫిర్యాదును డేటాబేస్గా నిల్వ చేసి దానిపై తగిన స్పందన ఇవ్వడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు వెల్లడించారు. ప్రజల సమస్యలపై సమర్థవంతంగా స్పందించేందుకు ఈ యాప్ కీలక పాత్ర పోషించనుందన్న నమ్మకంతో పార్టీ ముందుకు వెళ్తుంది. స్థానిక అధికారుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, బాధితులకు న్యాయం కల్పించేందుకు ఇది ముఖ్యమైన మార్గం అవుతుందని పేర్కొంటున్నారు. పెట్టినాడు అని చెప్పి ఎవరైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం. సో ఇంకో బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఆ యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. రేపొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా, ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా, వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు, ప్లస్ నెక్స్ట్ బటన్ మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి. వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. సో అవి కూడా ఒక అవకాశం. అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. అది చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే పండుతుంది. ఎక్కడా కూడా మనం అన్యాయం చేయడం లేదు. ఏదైతే మీరు ఎత్తినారో అదే రేపొద్దున పండుతుంది. చక్కెర వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది. అదొకటి ఖచ్చితంగా నెక్స్ట్ 10 రోజుల్లో రిలీజ్ చేయబోతున్నాం. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అని ఏదైతే ప్రోగ్రాం జరుగుతూ ఉందో దాంట్లో మీరంతా కూడా ఇంకా కొంత ఎక్కువ ఇన్వాల్వ్ కావాలి. ఆపరేషన్ సింధూర్ అంశంపై పార్లమెంట్లో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భారత్ పాక్ల మధ్య యుద్ధాన్ని తాను ఆపినట్టు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటి వరకు 29 సార్లు చెప్పిన విషయాన్ని ప్రతిపక్ష నేతలు ప్రస్తావించారు. ఇలా అబద్ధాలు చెబుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు ప్రశ్నించడం లేదని వారు నిలదీశారు. దేశ గౌరవానికి ఇది తాకిడి అని పేర్కొంటూ మోదీ ధైర్యంగా సభలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరాగాంధీకి ఉన్న సగం ధైర్యం మోదీకి ఉంటే ట్రంప్ అబద్ధాలను బహిరంగంగా ఖండించి సీజ్ ఫైర్లో అమెరికా ప్రమేయం లేదని ప్రకటించాలన్నారు. Donald Trump
has said 5 times, 29 times. 29 times he said, 29 बार उन्होंने बोला कि भैया मैंने सीज फायर करवाया। अच्छा, अगर वो झूठ बोल रहे हैं तो अपने भाषण में यहां प्रधानमंत्री कह दें कि वो झूठ बोल रहे हैं। यहां पे अगर दम है तो यहां पे प्रधानमंत्री बोल दे कि ट्रंप झूठ बोल रहे हैं। If he has the courage, if he has the courage of Indira Gandhi, let him say here that Donald Trump, you're a liar. That you did not make a ceasefire and that we did not lose any planes. వైసీపీ నాయకురాలు రోజాపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రోజా క్రమశిక్షణగా ఉండేదని, కానీ వైసీపీలోకి వచ్చిన తర్వాత ఆ క్రమశిక్షణ పూర్తిగా తొలగిపోయిందన్నారు. ఆమె వ్యవహార శైలిలో వచ్చిన మార్పులు పార్టీ పరంగా వివాదాస్పదంగా మారుతున్నాయని చెప్పారు. రోజాపై తాము వ్యక్తిగతంగా విమర్శలు చేయదలుచుకోలేదని, మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంతో గౌరవం ఉందని స్పష్టం చేశారు. అయితే ఆమె తీరులో మార్పు రావాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆమె ఇప్పుడు తన పార్టీ నాయకుడిని మెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళల హక్కుల కోసం పోరాడుతున్నట్లుగా నాటకాలు చేయడం శోభనంగా లేదని అన్నారు. ప్రజా సమస్యలపై నిజమైన పోరాటం చేస్తేనే ఆదరణ లభిస్తుందని, రాజకీయ లబ్ధి కోసం వ్యవహరిస్తే ప్రజలు తిరస్కరిస్తారని హెచ్చరించారు. అమరావతిని చేస్తానని ఈరోజు గారు చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాల ముందు నుంచి ఆరాటపడతా ఉన్నారు. గతంలో 3వ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని సింగపూర్ లాగా తయారు చేస్తామని చెప్పి అమరావతి గవర్నమెంట్తో సంబంధించిన ఆర్కిటెక్ట్లు అయితేనేం, అక్కడున్న ఇన్ఫ్రా కంపెనీలను తీసుకొని వచ్చి అమరావతిలో మకాం పెట్టి ఇక్కడ కోర్ క్యాపిటల్ డిజైన్ చేయడం జరిగింది. వీళ్ళు గద్దెనెక్కిన తర్వాత ఏదో 1000 కోట్లు ఇక్కడ అక్రమాలు జరిగినాయని చెప్పారు. 5 సంవత్సరాల్లో 5,000 రూపాయలు కూడా వేస్ట్ కాలేదని అమరావతిలో తేలిపిన తర్వాత కూడా ఈరోజు మరొకసారి వాళ్ళ అలాంటి అవాకులు చవాకులు పెళ్ళడం చాలా తప్పండి. ముఖ్యమంత్రి గారు అమరావతిని ఎక్కడా లేని విధంగా ప్రపంచంలోని అత్యున్నత పరిమాణాలతో క్యాపిటల్ సిటీ నిర్మిస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు పర్యటన సాగుతూ ఉంది. కళ్ళు లేని కబోదులు ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పు. ఎందుకంటే ఈరోజు మీడియా యాడికో ఎదిగిపోయింది. సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, అలాగే టీవీలలో ప్రతి ఒక్క రోజు చంద్రబాబు నాయుడు గారు 29 సంస్థలు అలాగే ఆర్గనైజేషన్స్తో మీటింగ్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. గంటకు అప్డేట్ వస్తూ ఉంటే అది చూసి ఓర్వలేక ఇలాంటి మాటలు మాట్లాడడమే తప్పక సింగపూర్ గురించి కానీ, సింగపూర్ గురించి ఆ తరహా డెవలప్మెంట్ గురించి కానీ ఏమంటారు చూడండి, పన్నీర్ వాసన ఏం తెలుస్తుందని వీళ్ళకి ఏం తెలుసండి. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ గురించి మేము చెప్పని అవసరమే లేదు. ఎందుకంటే ప్రభుత్వానికే కక్షపూరితంగా వైసీపీ మీద ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం ఏర్పాటై 13 నెలలు అయింది. ఎవరినన్నా టచ్ చేసామా? ఈరోజు ఎవరైతే వైసీపీపై తప్పుడు కేసులతో కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ను, వైసీపీని భూస్థాపితం చేయాలని దురుద్దేశంతోనే నీతి మాలిన రాజకీయాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. వైసీపీ నేతలపై ముందుగా దాడులు చేసి తర్వాతే తామే తప్పుడు కేసులు పెడతారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం వేసిన తప్పుడు కేసులను కూకటి వేళ్లతో పేకలించే వరకే పోరాటం ఆగదని హూంకారమునిచ్చారు. మీరు ఇచ్చినది ఒక్క చక్రవడ్డీతో సహా తిరిగి ఇస్తామన్న మాట గుర్తుంచుకోండి అంటూ హెచ్చరించారు. ఎగిరెగిరి పడితే రాబోయే రోజుల్లో ఎగిరేసి తంతామంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ దేశంలో మహిళలపై అసత్య ప్రచారాలు చేయడం, రాజకీయంగా దాడులకు పాల్పడడం సహించబోతున్నారు. ప్రజల విశ్వాసం మీద ముందుకు సాగుతున్న వైసీపీని కుట్రలతో నిలిపివేయాలనుకోవడం విఫలమవుతుందని స్పష్టం చేశారు. భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న నాయకులు మేము. మీరు జైల్లో పెడితే రేపొద్దున చక్రవడ్డీతో కూడా మీకు ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మీరు సూపర్ 6 ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఇస్తామని చెప్పారు. ఇవి కాక మేనిఫెస్టోలో 143 ఐటమ్స్ పెట్టి ఒక్కటి కూడా చేయకుండా ఈరోజు ప్రజల్ని డైవర్ట్ చేసేదానికి ఈరోజు ఈ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు అనేది ప్రజల్లోకి వెళ్తోంది. మేనిఫెస్టో, రీకాలింగ్ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు కార్యక్రమం ద్వారా వెళ్తోంది. ఎందుకంటే ఈరోజు లిక్కర్కి మిథున్ రెడ్డికి ఏం సంబంధం అండి?
లిక్కర్కి చెవిరెడ్డి గారికి ఏం సంబంధం అండి? లిక్కర్కి ఇంకొకరికి ఏం సంబంధం అండి? ప్రభుత్వం అమ్మిన మందుకి ఎవరైనా కమిషన్లు ఇస్తారా? ప్రైవేట్ వాళ్ళు అమ్మిన మందుకి కమిషన్లు ఇస్తారా? ఈరోజు బెల్ట్ షాపులు రిమూవ్ చేశారు, ఎక్కడ పర్మిట్ రూములు ఇవ్వలేదు, ఎక్కడ కూడా ఒక్క డిస్టిలరీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వకపోతే ఎక్కడి నుంచి లిక్కర్ మాఫియా జరిగింది, ఎక్కడి నుంచి లిక్కర్ స్కామ్ జరిగిందో చెప్పాలి. ఈరోజు నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, లిక్కర్లు ఏవైతే ఈరోజు ఉన్నాయో ఆ డిస్టిలరీలు అన్నిటికీ ఎవరు పర్మిషన్ ఇచ్చారో ఒకసారి మీరు వెరిఫై చేయండి. జీవోలు అన్ని చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చినవే, ఒకటి కూడా జగన్ గారు ఇచ్చింది కాదు. ఆ డిస్టిలరీలో నుంచి ఈరోజు స్కామ్ జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఓ మైనార్టీ మహిళను అసభ్యంగా వేధించిన ఘటనపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులైన టీడీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నాయకులు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన ధర్నాకు దిగారు. మహిళలపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన నాయకులే ఇలా చేస్తే సమాజంలో తప్పుదారి పట్టేవారు పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఆలస్యం చేసినంత మాత్రాన ప్రజా ఆగ్రహం తప్పదని హెచ్చరించారు. మహిళలపై ఏ విధమైన వేధింపునైనా సహించబోమని స్పష్టం చేశారు. మహిళల హక్కుల రక్షణ కోసం వైసీపీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. కంప్లైంట్ తీసుకోలేదు. ఇది మన హిందూపురం నియోజకవర్గ పరిస్థితి. మొన్న బాలకృష్ణ సతీమణి గారు పర్యటనకి అనాధికారిగా వస్తే చింటూ అనే వ్యక్తి, అంటే యుగంధర్ అనే వ్యక్తి ఆమెకు వెళ్లి బొకేలిచ్చి ఫోటోలు తీసుకున్నారు. బాలకృష్ణ గారు, మీ సతీమణి గారికి హిందూపూర్లో ఏమి జరుగుతా ఉందో మీకు తెలుసా? మీ పిల్లలకు తెలుసా? ఇవన్నీ తెలుసా? మీరు అటువంటి కార్యకర్తల్ని మీరు పక్కకి తీసుకుంటున్నారా? మీరు ఎంకరేజ్ చేస్తున్నానని నేను ఖండిస్తూ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇది చాలా తప్పు. ఈ రోజు ఈ పాపకి ప్రాణ బెదిరింపులు కూడా ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, ఏమైనా కానీ ఈ పాపకి తోడు రోజు మహిళగా నేను నిలుస్తాను, మేమంతా పాపతో ఉన్నామని చెప్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా అన్యాయం జరిగితే మీరు కాపాడకుండా, మనకి న్యాయం చేయకుండా ఏం చేస్తున్నారు? ఒక సాటి ఆడబిడ్డకి, మన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారు, వాళ్ళకి ఇలాగైతే మేము చూసుకొని ఊరుకుంటామని నేను పోలీసు వాళ్ళని కూడా అడుగుతున్నాను. దయచేసి పోలీసు వాళ్ళు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను గవర్నమెంట్ హాస్పిటల్ శానిటైజర్ వర్కర్గా పనిచేస్తున్నానన్నా. పనిచేస్తుంటే అక్కడ పింక్ అనే వ్యక్తి, అమర్ అనే వ్యక్తి నన్ను చాలా ఇబ్బంది పెట్టినారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ను బీజేపీ అనుసంధానాలపై సూటిగా నిలదీశారు మంత్రి సీతక్క. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఇంటికి వెళ్లలేదని, బీజేపీతో కుమ్మక్కు కాలేదని కేటీఆర్ చెప్పగలరా అని ప్రశ్నించారు. చీకటి ఒప్పందాల నేపథ్యంలోనే బీఆర్ఎస్కు లోక్సభ ఎన్నికలు డిపాజిట్లు కూడా రాలేదన్నారు. కేటీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్న విషయాన్ని సీఎం రమేష్ స్వయంగా బహిర్గతం చేశారన్నారు. బీజేపీతో సంబంధం లేదన్న మాటలు ఇక నమ్మదగినవి కాదని, ప్రజలు అబద్ధాలను అర్థం చేసుకున్నారన్నారు. ఎంతకాలం అబద్ధాలతో మాయ చేయాలని చూస్తారు? ఒక్కరోజు నిజం బయటకు వస్తుందని హితవు పలికారు. రాజకీయ లబ్ధి కోసం అబద్ధాల ఆధారంగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు భవిష్యత్తులో సాగవని హెచ్చరించారు. నిజాయితీతో ప్రజల్లోకి కావాలని సూచించారు. ఊరంతా తిరిగి వచ్చే లోపు నిజం గడప దాటదని. సో అట్లా టిఆర్ఎస్ వాళ్ళు అబద్ధాల మీదనే ఆధారపడి వాళ్ళు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. అదే కాకుండా నిన్న మొన్న కూడా ఎంత అబద్ధాలు కేటీఆర్ మాట్లాడతాడు అనేది సీఎం రమేష్ మాటలలో కూడా మనం చూసినాము. మరి ఆయన మాట్లాడిన దానికి సీసీ ఫుటేజీలతో సహా బయట పెడతా అన్నాడు. దానికి సిద్ధంగా మేము ఏ పార్టీతో ఒప్పందం లేదని, మీరు ఒప్పందం అయినారు కాబట్టి ఎంపీ ఎలక్షన్లలో మీరు ఎంత డిపాజిట్లు కూడా మీకు రాలేదు. మీరు అన్నారు కదా మమ్మల్ని జనరల్ ఎలక్షన్లలో, ఎమ్మెల్యే ఎలక్షన్లలో మీకు మాకు 0.5%, 1% తేడా మాకు ఇంత ఉంది అంత ఉందని. మరి ఎంపీ ఎలక్షన్లలో ఎందుకు మీ సత్తా, మీ ఎమ్మెల్యే ఎలక్షన్ల పడ్డ ఓటు శాతాన్ని ఎందుకు నిరూపించుకోలేకపోయారు? అంటే బీజేపీతో కుమ్ముక్కైనరు అనేది ఆ రోజు ఎంపీ ఎలక్షన్లప్పుడే తెలిసిపోయింది. ఇంకా స్పష్టంగా సాక్షాత్తు బీజేపీ ఎంపీ ఈ రోజు రాజ్యసభ సభ్యుడు కూడా మాట్లాడితే మరి అదే సవాలు, అదే తొడగొట్టుడు, అదే మీసాలు ఇప్పుడు ఏదో చేస్తాడు కేటీఆర్. అదెందుకు మరి నేను రాలేదా నీ ఇంటికి, నేను బీజేపీ వాళ్ళతో కలుస్తాను అనలేదని ఎందుకు సవాలు విసరలేకపోతున్నాడు? కాబట్టి వాళ్ళు ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా బీజేపీ తోటే కుమ్ముక్కారు, ఇప్పుడు కూడా బీజేపీ.
గ్రామీణ యువ పారిశ్రామికవేత్తలకు జాతీయ గుర్తింపు. జాతీయ స్థాయిలో గ్రామీణ యువ పారిశ్రామికవేత్తల ప్రతిభను గుర్తించి భారతీయ యువశక్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ హ్యాబిటెట్ సెంటర్లో జేఆర్డీ టాటా బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు 2025 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జ్యోతి ఆదిత్య సింధియా ప్రారంభించి అవార్డు చేశారు. ఈ అవార్డులు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి మద్దతుగా నిలుస్తున్నాయని BYST వ్యవస్థాపకురాలు లక్ష్మీ వెంకటేశన్ అన్నారు. ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సంపత్ జీకి, రన్నర్ అప్ మయూర్ హివారస్కు లభించగా విమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు పంచామృతం అందుకున్నారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రవి జీకి అందించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆర్థిక నిపుణులు, సివిల్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. గ్రామీణ యువతకు ఇది ఉత్తేజాన్నిచ్చే వేదికగా నిలిచింది. Our chief guest for the session has done. Come on stage, please. And I feel truly honored to be here on this stage for this occasion. When I see the past that has blazoned our paths, trailblazed our path, inspired us to do what the BYST has done over not 1 year, over not 5 years, over not 10 years, but over 30 years. ఇవండి ఈనాటి విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.